నెల్లూరు ఫేమస్ రెసిపీ అయిన మినపొడియాల పులుసు చేసేద్దామా? నేను దీంట్లో ఎగ్స్ కూడా యాడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడానికి మీడియం సైజు ఆనియన్, టమోటా 2 తీసుకుంటాము. కొంచెం చింతపండు నానబెట్టేసుకుంటాం. సో, వెసల్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని తిరగమాత వేసుకోవాలి. మెంతులు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటాం. సో, తర్వాత ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటాము. అది ఫ్రై అయ్యాక టమోటా వేసుకుంటాము. ఆలోపు మినపొడియాల్ని వేగిచ్చేసుకుంటాం. సో, గ్రేవీ రెడీ అయిపోయింది. దాంట్లో చింతపండు రసం వేసేసుకొని దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. కొంచెము సాల్టు, కారము వేసేసుకొని కాసేపు మరగనివ్వాలి. బాగా చిక్కబడాలి. చిక్కబడ్డాక మినపొడియాల్ని వేసేసుకుంటాము వేగించుకున్నవి. ఆ తర్వాత ఇంకా చిక్కబడ్డాక ఎగ్స్ వేసేసుకొని ఇంకాసేపు మరగనిస్తాము. అది బాగా చిక్కబడాలి. అప్పుడు రెడీ అయిపోయింది. కర్రీ సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటాం. మినపొడియాలు, కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది.